ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కోలాహలం పతాక స్థాయికి చేరింది. ఇక ఫైనల్ స్టేజ్లో ఎవరి బలాలు ఏంటో తేల్చుకునేటువంటి పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఓటర్ల దృష్టికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయాలపైన ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి కామెంట్స్ హీటు పుట్టిస్తున్నాయి. మరోవైపు జనసేన సింబల్ పైన రాజుకున్న రాజకీయం కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఓటర్ దేవుడు ఎవరిని కరుణిస్తాడనేటువంటి ఆసక్తికరమైన చర్చ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. జనసేన పార్టీకి గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో అలానే కూటమి బరిలో ఉన్నటువంటి చోట్ల ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి అసలు ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ముందు ఫస్ట్ మీ అధినేత బరిలో ఉన్నటువంటి పిఠాపురం చుట్టూ రాజకీయం నడుస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇవాళ ఆయన కుమార్తె కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటి జనసేన పార్టీ అసలు ఈ స్టేట్మెంట్స్ని కానీ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ని కానీ ఏ కన్సిడరేషన్లో చూస్తుంది? సార్, ఆయన పద్మనాభ రెడ్డి అనే కంటే పద్మనాభ సింహ అని ఒక సినిమా వచ్చింది చూడండి గతంలో. అలాగే ఆయన మాకు పద్మనాభ సింహంలా కనబడుతున్నారండి. ఎందుకంటే ఈరోజు ఆయన గర్జిస్తుంటే కనీసం వాళ్ళ పిల్ల సైతం భయపడట్ల. ఇంకా పవన్ కళ్యాణ్ గారు భయపడాలని ఎలా కోరుకుంటామో మాకైతే అర్థం కాదు. అంత గొప్ప రాజకీయం చేసే వీరుడు సూర్యుడు అని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే అదే పిఠాపురం సీట్ ఆయనకే ఇచ్చుండేవాళ్ళు. డి అంటే డి అంటూ అసలు గొప్పగా ఉండేది, ఇంకా ఉత్కంఠగా ఉండేది. ఎందుకు అక్కడ వంగా గీత గారు నుంచొని ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక పెయిడ్ ఆర్టిస్టు, మేమంటే జబర్దస్త్ వాళ్ళని తెచ్చాం, జగన్మోహన్ రెడ్డి ఏమో మా ముద్రగడ గారిని తెచ్చారు. అంటే ఇక్కడ జబర్దస్త్ వాళ్ళు ముద్రగడ గారు ఒకటేనా అనే పరిస్థితికి వచ్చేసింది. ఈరోజు అభిమానం ఉంటే ఉండొచ్చు అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంత మాత్రానికి నేను కూడా పద్మనాభ రెడ్డి అయిపోతా అంటే అయిపోవాలి, అది మీ ఇష్టం. దానికోసం మళ్ళీ ఒక మంచి అకేషన్ కావాలి, ఒక మంచి సందర్భం కావాలి అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన శుభ సందర్భంగా ఆయన నామకరణం చేయించుకుంటాను అంటే అది ఆయన ఇష్టం. ఈరోజు వారి కూతురు కూడా అదే అనింది, మీరు వంగా గీత గారికి ప్రచారం చేయదలిస్తే చెయ్యండి, అంతేగాని ఆయన్ని ఓడిస్తాను అప్పుడు రెడ్డిగా పేరు మార్చుకుంటాను అంటే ఇదంతా కరెక్ట్ కాదు అంటూ తన కూతురే చెప్పిన మాట. పద్మనాభ రెడ్డి గారి అభిమానులు బాధపడుతూ తన కూతురుతో చెప్పించిన మాటలు ఇవి. అమ్మా, నాన్నగారు చేసిన పని కరెక్ట్ గా లేదు, నాన్నగారు శృతి మించిపోతున్నారు, వైసీపీ మాయల మరాఠీలో పడిపోయారు, జగన్ మాయలో కొట్టుకులాడుతున్నారు, నాన్నగారు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాం అమ్మా అంటే ఆయన సహచరులు సన్నిహితుల మాటలు విని ఆ బిడ్డ ఈ రోజు బయటకు వచ్చి, నాన్నగారు మీ వెనకాల ఉండేవాళ్లే బాధపడుతున్నారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు మన అభిమానులు, మీరంటే ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఈ రోజు మీరు ఈ మాట అన్నందుకు అంటే ఒక సవాల్ విసిరారు. ఇప్పుడు ఆయన పద్మనాభ రెడ్డి గారిగా మారుతారా, పద్మనాభ చౌదరి గారిగా మారుతారా, ఇక అది ఆయన ఇష్టం. కానీ ఒక సవాల్ విసిరారు. గ్రౌండ్ రిపోర్టు పవన్ కళ్యాణ్కి పూర్తి వ్యతిరేకంగా ఉంది, ఆయన ఓడిపోతున్నారు, ఆయన ఓడిపోకపోతే పేరు మార్చుకుంటా అంటే పేరు మార్చుకుంటారో కులం మార్చుకుంటారో, అది కూడా ఆయన చాయిస్. కాబట్టి ఆ నెక్స్ట్ వర్షన్ తీసేద్దాం. ఫస్ట్ వర్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు అన్నారు. పిఠాపురంలో ఏముంది అసలు యాక్చువల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? మీరు అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరుగుతున్నారు కదా, మీకున్న సమాచారం? అన్ని కాన్స్టిట్యున్సీకి తిరుగుతున్నాను సార్. ఏ రోజు పిఠాపురంలో అడుగు పెడతానా అని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాను. రాగల 2-3 రోజుల్లో ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. ఈలోపు సినిమా తారలు, అదే రకంగా జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు, నాగబాబు అన్న గారి భార్య వరుణ్ తేజు, వీళ్ళందరూ తిరుగుతూ 2 చేతులు పట్టుకుంటే, తల్లి మీరు అడగాల్సిన పని లేదు, ఒకసారి చేసిన తప్పుకే సిగ్గుతో తలదించుకుంటుంది ఈ రోజు కులం. దయచేసి మీరు మళ్ళీ ఓటేయమని అడగద్దమ్మా, మా బాధ్యతగా ఏపిస్తాం ఓట్లు దగ్గరుండి, మా దేవుణ్ణి మేమే గెలిపించుకుంటాం. ఇక నుంచి మా మనసుల్లో ఏదైతే పిఠాపురం ఏదైతే స్వామివారితో పాటుగా మా గుండెల్లో కొలువుండే దేవుడు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ అమ్మ, మీరు అడగద్దు తల్లి అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే వాళ్ళే ఈ రోజు 2 చేతులు పట్టుకుని దయచేసి అడగండి అమ్మా, మా బజార్ అడగద్దండి, మా బజార్ అంతా ఆయన అభిమానులేనండి, అదిగో సందుచూరులో మేము ఇష్టంగా ఫ్లెక్సీ పెట్టుకున్నాను, మేమంతా ఆయన అభిమానులు అమ్మ, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు అంటూ కొన్ని ఏరియాల్లో అసలు రానివ్వట్లేదండి. ఎందుకంటే అసలు మీరు చెప్పాల్సిన పని ఏంటమ్మా, అది మా బాధ్యత. దేవుడు రథం మా ఊరి దగ్గర ఆగిపోతే అది పండగలాగా ఉందమ్మా, మాకు ఈరోజు ఎలక్షన్ లా లేదు అంటూ ఈరోజు జాతర జరుగుతున్న జనజాతర జరుగుతున్నటువంటి పిఠాపురంలో ముద్రగడ గారు పగటి కలలు కంటున్నాడా, ముద్రగడ గారు నిద్రగడలాగా మధ్య మధ్యలో నిద్రలేసి
ఆవలింతల మధ్యలో ఏదో మాట్లాడేసి పడుకుంటున్నాడా అంటే కోర్స్ వాస్తవమేమో. ఎందుకంటే తనకు అన్న కూతురు కూడా ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాన్నగారు? అభిమానం ఉంటే వంగా గీత గారిని గెలిపించుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తూ అంటూ తన సహచరులు సైతం ఆయన గురించి, ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ల గురించి బాధపడుతున్నారు. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, ముద్రగడ పద్మనాభం గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఆమె తన కూతురు తన దగ్గర ఉన్నప్పుడు తన కూతురు ఇప్పుడు అత్తగారింట్లో ఉంది కాబట్టి వేరే ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో వెనకుండి రెచ్చగొట్టి పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడిస్తున్నారు అన్నారు. సో దాని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కింద దాన్ని చూస్తానికి అవకాశం లేదా? కన్న తండ్రి ఏంటి బిడ్డని ఒక ప్రేమగా అభిమానంగా ఉండాలి, బాధ్యత అనుకుంటే కూడా తప్పు అనుకునేటటువంటి మా లాంటి ఆడబిడ్డలం ఈరోజు తండ్రి ఒక బిడ్డని ప్రాపర్టీతో పోల్చాడు. అతని ప్రాపర్టీని పక్కన వాళ్ళకి అమ్మేశాడట. సో ఈ ప్రాపర్టీ మీద నాకు హక్కు లేదు అంటున్నాడు. ఈ రోజు కొడుకైతే హక్కు ఉంటదంట. అంటే హరిరామయ్య జోగయ్య గారు కొడుకు మాట్లాడినప్పుడు దానికి హరిరామయ్య జోగయ్య గారిని తిట్టండి, కానీ ముద్రగడ గారి కూతురు మాట్లాడినప్పుడు ముద్రగడ గారిని అనకండి, ఇది నా ప్రాపర్టీ కాదు, నేను పక్కన వాళ్ళకి అమ్మేశాను అంటున్నటువంటి ధోరణి ఆడవాళ్ళని కించపరుస్తున్న పరిస్థితి. ఈ రోజు తన బిడ్డనే ప్రాపర్టీ అన్నాడు, వంగా గీతనేమంటారు? సేల్డ్ ప్రాపర్టీనా, డీమ్డ్ ప్రాపర్టీనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీనా? ఏంటి సార్ ఈ పదాలు? నా బిడ్డ ఆడబిడ్డే గాని ఈడబిడ్డ కాదు అంటే ఒక తప్పు లేదు. బిడ్డని ప్రాపర్టీతో పోల్చినటువంటి దౌర్భాగ్యుడు మాటల్ని ఈరోజు ఏ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదండి. తన కన్న కూతురే తండ్రిని ఒక్క మాట అనలేదు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం పొంగినా తన తండ్రిని కించపరచల. వైసీపీ అవసరానికి ఉంచుకొని వాడేసి వదిలేసిద్ది. ఇది మా నాన్నగారికి ఇంకా తెలియట్లేదు, ఎందుకు శృతి మించిపోతున్నారు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనిందే గాని నా తండ్రి ట్రాన్స్ఫర్డ్ ప్రాపర్టీ, డీమ్డ్ ప్రాపర్టీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి సేల్డ్ ప్రాపర్టీ అని అనలేదండి. ఒక వయసు మీరినటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలని మేము పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎంత చెడ్డా మా కాపు కులమే, మేము కూడా ఏమి అనలేని పరిస్థితి. ముద్రగడ గారిని మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే నిద్రపోతారు వెళ్ళిపోయి ఆయన. ఏదో ఎలక్షన్ ముందు కాసేపు ఎందుకు వస్తున్నారంటే దే పెయిడ్ నో అన్నట్టుగా టకాటకా బయటకు వచ్చేస్తారు, నీకు మొలతాడుందా, నువ్వు మొగాడువేనా అంటూ కొన్ని అసభ్య పదజాలాలు సైతం ఆయనతో మాట్లాడిస్తున్నారండి. ఎందుకంటే ఇంతవరకు ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి నీచపు మాటలు మాట్లాడిన రాజకీయం లేదు. రంగా గారితో పాటు తిరిగారా, కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, టీడీపీలో బలమైన మినిస్ట్రీలు చేశారా? ఇటువంటి వ్యక్తులను పెంచి పోషించిన చంద్రబాబు గారు ఈ రోజు ఆయనకి బద్ధ శత్రువులు అయిపోయారు. ఆయనకి విరుద్ధంగా ఆయన పక్కన ఉండే ప్రతి ఒక్కడు నాకు శత్రువుగానే భావిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద స్టేట్మెంట్లే కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని నోరు తెరిచి ఒక్క పదం వాడినటువంటి హిస్టరీ ఏమైనా ఉంటే చూపించమనండి. అప్పుడెప్పుడో ద్వారంపూడి గారిని మా జన సైనికుల్ని ఆడబిడ్డల్ని ఎంబడబడి కొట్టారు కాబట్టి నా ఆడబిడ్డల జోలికి వస్తావా ద్వారంపూడి, నిన్ను గుడ్డలిప్పదీసి కొడతానంటే ఈ రోజు ఒకడు మాట్లాడతాడు. ద్వారంపూడి అంటే ఎవరు అనుకున్నావు? ఆ రోజు మన కాపు ఉద్యమప్పుడు ఉప్మాలు పెట్టింది ఆయనే. ఉప్మా తిన్న విశ్వాసం లేదా అంటే మాకేం తెలుసా బాబు, నీ ఉప్మాలు ఏమనుకుని తిన్నావు? ఆ ద్వారంపూడి పెట్టిన ఉప్మాల ఆ ఉప్మా లేదా ఆయన పరిస్థితి ఆయన పంపిస్తాంలే, అక్కడ కూడా పరుగు పోయింది. పెట్టే ఉప్మా అన్న ఇది పెట్టలేకపోయావు, లేకపోతే మా ఉప్మా మేము తెచ్చుకునే వాళ్ళం కదా. పక్కింటోడితో భోజనం పెట్టి ఈ రోజు పక్కింటోడు మమ్మల్ని తిట్టినా గానీ నోరు మూసుకొని ఉండాలి, మా ఆడబిడ్డలకు కొట్టినా గానీ నోరు ఎత్తకూడదు, ఆయన పెట్టిన ఉప్మాలు తినలేదా అంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అండి. రైట్ కానీ ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇంకా మహా అయితే ఇంకొక 7 రోజులు 8 రోజులు ప్రచార పర్వం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఇంకా జనసేన పార్టీ సింబల్ పైన స్పష్టత రాలేదు, అటు కోర్టు పరంగా కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ పరంగా కానీ. ఇది ఒక గందరగోళ స్థితిని కూడా సృష్టిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఏం చెప్తారు? సింబల్ గురించి క్లారిటీ వచ్చేసినట్టేనా? ఏమన్నా క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? సార్ ఈరోజు రాష్ట్ర ఎలక్షన్స్ ని శాసిస్తుంది గ్లాస్, పగిలే కొద్దీ పదునెక్కిద్ది అనే కొటేషన్ తో ఈరోజు టీడీపీ ఓట్ బ్యాంకింగ్ లక్ష ఇచ్చినా పక్కకు పోదండి. మనం ఎంత చేసినా కూడా వైసీపీ ఓట్ బ్యాంకింగ్ అక్కడక్కడ తగ్గిందేమో కానీ చలించకుండా అంతే ఉందండి. ఇకపోతే జనసైనికులు ఎటుంటే అటే గెలుపు. అందుకనే రాష్ట్ర ఎలక్షన్స్ మొత్తం కాపుల చుట్టూ నిండుతుంది. రాష్ట్ర ఎలక్షన్స్ లో స్టార్ క్యాంపెయినర్ గా వంగవీటి రాధా గారే తిరుగుతున్నారు. వీటన్నిటికంటే మించి ఈ గ్లాసు కనపడిన ప్రతిసారి అవ్వో తాతో కన్ఫ్యూజ్ అయ్యి సైకిల్నో పుష్పాన్న వదిలేసి ఈ గ్లాసు గుద్దేస్తారేమో, ఈ గ్లాసుని తీసుకురాకూడదు, ఏదైతే 21 చోట్లే తప్ప మిగతా చోట్ల గ్లాస్ ఉండకూడదు, జనాలు కన్ఫ్యూజ్ అవుతారంటూ వెళ్ళిన చోట్ల ఇదిగోమ్మ కమలం గుర్తు, ఇదిగోమ్మ సైకిల్ గుర్తు, తప్ప ఇంకేమీ చూడకూడదు అంటున్న ప్రచారం ఇంకా ముమ్మరం చేసింది.
కానీ ఎలక్షన్ కమిషనరు ఇంత గొప్పగా శాసిస్తున్న గ్లాసు, ఈ గ్లాసుకి ఈ రోజు మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్, ఈ గ్లాస్ కి ఈ రోజు అమిత్ షా గారి దగ్గర అపాయింట్మెంట్, ఈ గ్లాసు ఈ రోజు టీడీపీని బీజేపీని కలపగలిగింది. ఈ గ్లాసు ఒక కూటమిలో అభ్యర్థులను 175 చోట్ల గెలిపించబోతుంది ఈ గ్లాసే. అటువంటి గ్లాసు 21 చోట్ల కాకుండా మిగతా చోట్ల ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే వాతావరణం నెలకొందని ఎలక్షన్ కమిషనర్ కూడా తెలుసు. మరెందుకు రాష్ట్ర ప్రజలు అవ్వలు తాతలు కొంతమందికి చెప్పినా గానీ ఎక్కదు, కొంతమందికి విపరీతమైన అభిమానంతో అదంతా మనకెందుకులే గ్లాస్ కే గుద్దేద్దాం, మూడో వాడికి చెప్పొద్దు అంటున్న పరిస్థితి కూడా ఉంటది. సో గ్లాసు స్క్రీన్ మీద కనపడకూడదు. కనపడేటటువంటి సింబల్ సైకిల్ పుష్పం ఉంటే అటు సైకిల్ కో ఇటు పుష్పానికో గుద్దుతారు. అంతేగాని కూటమి అభ్యర్థులు నుంచున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి గ్లాసో బకెటో ఏదో చెంచానో గెరట్నో ఇచ్చేస్తే కన్ఫ్యూజ్ అయిపోరండి. సో మరేమోనండి ఎలక్షన్ కమిషనర్ మరి ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు. జవహర్ రెడ్డి గారు ఒక రిజర్వ్డ్ సింబల్ రిజిస్టర్డ్ పార్టీ విత్ రిజర్వ్డ్ సింబల్ అనే కేటగిరీలో జనసేన పార్టీకి సంబంధించి ఆల్రెడీ గతంలో ఒక సర్క్యులర్ ఇచ్చి అని మళ్ళీ ఫ్రీ సింబల్స్ లిస్ట్లో కూడా గాజు గ్లాస్ గుర్తును పెట్టింది. సో ఆబ్వియస్గా గాజు గ్లాస్ గుర్తు పాపులర్ కాబట్టి ఇండిపెండెంట్లు ఎక్కువ మంది కోరుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరినా కానీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు. అలానే అలాట్మెంట్ కూడా జరిగిపోయింది, కోర్టులో కేసు వేసినా కానీ ఈ సమయంలో మేము ఏం చేయలేమని ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేస్తుంది. సో ఓవరాల్గా 21 నియోజకవర్గాల్లో జనసేన ఉన్న చోట్ల ఇబ్బంది కాకపోవచ్చు కానీ మిగతా చోట్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యే ప్రమాదం లేదా? దీన్ని ఇంకా నిలువరించడానికి లీగల్గా మీరు ఆల్రెడీ ఒక అడ్వకేట్గా కూడా మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని మీద అవగాహన ఉంది కాబట్టి అసలు అటువంటి అవకాశం లేదా చట్టపరంగా దీన్ని నిలువరించడానికి కానీ ఆపడానికి కానీ? ఇందాక మీరు అన్నట్టుగా రిజర్వ్డ్ ఏదైతే రిజిస్టర్డ్ అన్నారో ఇది ఎలక్షన్ కి ముందుగానే ఏదైతే అధినాయకులు దీని గురించి కూలంకష చర్చలు చేయాల్సిందేనండి. ఇప్పటికీ లేట్ అయిపోయింది. అక్కడికక్కడిగా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అంటూ మాకు గ్లాసే కావాలంటూ ఈ రోజు అభ్యర్థన ఓట్లను జనాలని కన్ఫ్యూజన్ చేయడానికే అనిపిస్తుంది. ఇక హైకోర్టులో కేసు అంటే చంద్రబాబు గారు అదిరిపోయి అడ్వకేట్లను పెట్టుకున్న 52 రోజులు ఎలా లోపల ఉండాల్సి వచ్చిందో, ఇక్కడ ఏం జరుగుతున్నా సరే ఈ రోజు నిమ్మక నీరెత్తున్నటువంటి న్యాయస్థానాలు ఈ రోజు త్వరితగతిన తీర్పిస్తే ఎలక్షన్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు. ఈ రోజు ఒక ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని లోపల ఉంచకూడదు, ఇతను ఇమీడియట్ గా బయటకు తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం అనేది అన్ని చోట్ల తక్కువ అయిపోయిందండి. ఈ రోజు ఏది జరిగినా టు బి ఫ్రాంక్ అన్నట్టుగా లాంగ్ జరుగుతూనే ఉందండి. సో ఎలక్షన్స్ కి ముందు ఈ కేసును తొందరగా జడ్జిమెంట్ ఇవ్వడమా, లేకపోతే ఈ ఫ్రీ సింబల్ కాదు ఇది రిజిస్టర్డ్ పార్టీ, సో రిజర్వ్డ్ అయిపోయింది ఈ సింబల్, ఇది ఎవరికి ఇవ్వకూడదు అంటూ ముందుగానే ఆపేసి ఉండాల్సింది. కానీ ఆపకపోవడం కొద్ది గొప్ప ఇబ్బంది అనిపించవచ్చు. కానీ ప్రజలకి అవేర్నెస్ ఇస్తున్నటువంటి ప్రతి పార్టీ నాయకులు అంటే అక్కడ ఏ అభ్యర్థుల నుంచి ఉన్నారో ఆ పార్టీ నాయకులు పూర్తి క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. ఏమో ఎలక్షన్స్ కి అంటే మే 13 లోపు మారే అవకాశాలు కూడా ఏమన్నా ఉండొచ్చు. సో అధినాయకులకు కూడా ఇది తెలుసు కాబట్టి మరి దీని గురించి ఎందుకు అంత గొప్పగా చర్చ చేయలేదో మరి ఇంకా అర్థం కాని పరిస్థితి అండి. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు మీకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? 23 స్థానాలు మొత్తం 2 పార్లమెంట్లతో కూడా కలుపుకొని చూస్తే ఎలా ఉంది? క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది? జనసేన పార్టీ గెలిచేటువంటి స్థానాల విషయంలో క్లారిటీ వచ్చిందా? ఒక 21లో అసెంబ్లీ స్థానాల్లో 18 అని మా మనసుకు అనిపిస్తుందండి. అక్కడెక్కడ కొద్దిగా డౌట్, మళ్ళీ అది కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. అదే రకంగా 2 ఎంపీ స్థానాలు అయితే ఇక తిరుగులేదండి. అన్నయ్య చిత్తశుద్ధిగా కాకినాడ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదే రకంగా ఇక బాలశౌరి గారు అయితే ఎప్పుడు వన్ సైడేనండి, ఎటువంటి డౌట్ లేదు, ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. జనజాతర జరుగుతుంది బందర్ పరిసర ప్రాంతాల్లో. కాకినాడలో ఏదైతే సునీల్ గారు నుంచున్నారేమో బహుశా మీకు ఐడియా ఉండొచ్చు. ఎవరైతే ఆ సునీల్ అనే వ్యక్తి ఉన్నాడో పాపం అతను అప్పుడప్పుడు బయటకు వచ్చిపోతుంటాడు. అదే రకంగా గంటకో పార్టీలో ఉంటుంటాడు, ఇవాళ ఇక్కడ రేపు ఇంకో చాట. ఒక ఎంపీ అనేవాడు రాజ్యసభ లేకపోతే పార్లమెంట్ లో ఉండే వ్యక్తి ఎలా ఉండాలి అంటే మోడీ గారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలన్నా పిఎం దగ్గర నుంచి ఒప్పించుకుని ఒక ప్రాజెక్ట్ తీసుకురాలేదు. అటువంటి అప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీ టైం ఉదయ్ గారు ఉన్నారో ఆయన ద్వారా అతి తేలికగా అమిత్ షా గారిది కానీ మోడీ గారి కానీ అపాయింట్మెంట్ దొరికి అక్కడ కాకినాడ పార్లమెంట్ స్థానంలో ఏ పని చేయాలన్నా ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలన్నా అతి తేలిగ్గా జరుగుతుందని భావిస్తున్నాం. ఆ సునీల్ గారి వల్ల కాదు, ఆయన అప్పుడప్పుడు తెర మీదకి వచ్చే తారలాగే కనపడతాడు, కనీసం తారన్నా కాదు
సినిమాలో నటిస్తున్నాడులే పోనీలని వదిలేద్దాం అంటే అది లేదు ఇది లేదు రెండుకి జంట రెండలాగా కాసేపు ఆ పార్టీ కాసేపు ఇక్కడ అక్కడ గంతులేసే వాళ్ళని రాష్ట్ర ప్రజలు గుర్తించరని భారీ పరాభవం చేసి పంపిస్తారని, అదే రకంగా అన్నయ్య అడుగుజాడలో నడుస్తూ అన్నయ్యకి అనుసంధానంలో అన్నయ్యకి అడుగడుగున సహాయ సహకారాలు అందించేటటువంటి ఉదయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. భారీ మెజారిటీతో మా అన్న గెలుపు చూపించి అన్న దశాబ్ద కాలం నుంచి పడుతున్న కష్టానికి రుణం తీర్చుకోవాలని నేను పిఠాపురం వాస్తవ్యులు కోరుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తే కూడా ఈ లాస్ట్ వారంలో ప్రచారం, రేపు ఎల్లుండి సాయిధరం తేజ్ వీళ్ళందరూ కూడా పిఠాపురంలో పిఠాపురం, కాకినాడ, అలానే మచిలీపట్నం ఇవన్నీ కూడా వరుసగా ఒక 3 రోజులు ఏదో పర్యటనలు పెడుతున్నారు. సో అందరూ ఎదురు చూస్తుంది మెగాస్టార్ చిరంజీవి వస్తారా రారా, వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, అలానే రామ్ చరణ్ వస్తారా, ఈ చర్చ అంతా నడుస్తుంది. ఏంటి దానికి సంబంధించి జనసేన పార్టీలో ఏమన్నా ఇంటర్నల్గా సమాచారం ఉందా, వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? సరే, ఈ రోజు 5వ తారీఖు ఆయన వస్తారంటున్నారు, మళ్ళీ డేట్ అటా ఇటా అన్నారు, మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వీరిని రండి అని ఎవరిని పిలవరండి. వారి అభిమానం తట్టుకోలేక, అభిమానాన్ని ఆపుకోలేక ఈ రోజు వచ్చేవారే కానీ ఈ రోజు ఎవరు వచ్చినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చినా, లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చినా, అదే రకంగా అన్న దగ్గరికి వెళ్ళి ఈరోజు పార్టీ ప్రచారానికి కానీ, లేకపోతే పార్టీలో నుంచి అభ్యర్థులకు ఇవ్వాల్సినటువంటి అక్కడక్కడ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి కానీ, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి 5 కోట్లు తెచ్చుకొని ఈరోజు కాళ్లకు మొక్కుతుంటే మాకు నిజంగా కన్నీటి పర్యంతం అయిపోయిందండి. ఎందుకంటే ఈ వయసులో హిందీలో సినిమాలు తీసుకోవాలా, తమిళంలో తీసుకోవాలా, లేకపోతే ఒక కోల్గేట్ లో ఉప్పు ఉందా అంటే కోట్లు ఇస్తారు, అదే వ్యవస్థలో తప్పు ఉందా అంటే కోర్టులో కేసులు వేస్తారు. ఒక థమ్సప్ బ్యాడ్ కానీ, ఒక ఎవరెస్ట్ మసాలకు కానీ, ఒక చెప్పులకు కానీ, ఏ షాపు మాల్ ఓపెనింగ్ కానీ రాని నా అన్న, డబ్బు మీద ధ్యాస లేని నా అన్న సేవా దృక్పథంతో రాజకీయంలోకి వస్తే ఆయనకి జరిగిన అవమానం నిజంగా వర్ణనాతీతం అండి. నిజంగా ఈ రోజు ఏదైతే అన్నయ్య వనవాసాన్ని అనుభవించేశాడు, ఇక పట్టాభిషేకం పిఠాపురంలో జరగబోతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. మమ్మల్ని కూడా ఎంతో మంది 3వ కంటికి తెలియకుండా మీకు డబ్బులు ఇస్తాం, మీరు ప్రచారానికి రాకండి, లేకపోతే మీరు పార్టీ కండవా కప్పుకోండి, ఇంకోటి అని ఆఫర్లు వస్తున్నప్పుడు నేను ఒప్పుకోలేదండి. కానీ అప్పుడు ఇంకొక ఆఫర్ వచ్చిందండి. సరే, మీరు కండవా కప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు, 3వ కంటికి తెలియకుండా చెప్తాము, మీకు బాగలేదని రెస్ట్ తీసుకోండి అంటున్న తరుణంలో నేను అన్నాను, ఒకవేళ 3వ కంటికి తెలీదు, నేను బాగలేదని రెస్ట్ తీసుకుంటాను, కానీ నా మనస్సాక్షికి తెలుసు నా అన్నని మోసం చేశానని, నా మనస్సాక్షికి తెలుసు నా అన్న పిలిచి నాకు పదవి ఇచ్చాడని, అంతకంటే జన్మం ఇంకొకటి ఉండదమ్మా అంటూ ఈరోజు ఎంతో మందికి నా స్వహస్త్రాలతో నేనే వాళ్ళు ఇచ్చిన కండవాలో డబ్బులో వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఈరోజు మీడియా ముందు వాళ్ళందరికీ చెప్తున్నాను, నేనే కాదండి, నాలో జన సైనికులు ఎవరున్నారో ఏ ఒక్కరిని మీరు కొనలేరు. ఎందుకంటే మా అన్న చేసిన త్యాగం, అతన్ని ఆయన తగ్గించుకున్న ప్రతిసారి మా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయండి. ఆయన ఎవరన్నా పొగుడుతుంటే మేము అస్సలు ఓర్చుకోలేమండి. ఆయన ఒక్కళ్ళని పొగిడేదేంటి, ఆయనే పొగడ్తలకి ఈరోజు రారాజు. అసలు పవర్ స్టార్ అంటే పేరులో ఎక్కడో ఇచ్చే పవర్ కాదు, ఆయన పేరులోనే ఉంది పవర్, ఆయన మాటల్లో ఉంది పవర్, ఆయన చేతల్లో ఉంది. ఈరోజు మా అధినాయకుడే మాకెప్పటికీ హీరోనండి, మా గుండెల్లో ఆయన ఎప్పటికీ సీఎం స్థాయినండి. ఇలా చాలా మంది కాపులను కూడా కొనదలిచారని చెప్పారండి. అన్నని మోసం చేసే సోదరులు ఎవ్వరు ఉండరండి. సో ఖచ్చితంగా భారీ మెజారిటీనే కాకుండా 130 చాట్ల కూటమి గెలవబోతుంది. కొన్ని చాట్ల ఏదైతే కమ్మ కాపు కలిసే ఇబ్బందులు ఉన్నప్పటికీ అధినాయకుడు ముఖం చూసి తగ్గుకొని, తలదించుకొని, తల వంచుకొని, తప్పించుకొని మేము ప్రచారంలో ముందుకు వెళుతున్నాము. మా అధినాయకుడు మాకిచ్చిన ఆదేశాన్ని శిరసా వహిస్తాము. తర్వాత మేము ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, నా సోదరిని నా సోదరులు ఎంత ఇబ్బంది పెట్టారని మా అన్న ఖచ్చితంగా తెలుసుకున్నాడని భావిస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగకుండా, వాళ్ళ బెదిరింపులకి వంగకుండా మేము మా అన్నకి ప్రచారం చేయడం. ఎవరు అట్లా ఆఫర్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే చాలా మంది జనసేన నుంచి కూడా పార్టీలు మారారు, జెండాలు మార్చుకున్నారు, కప్పుకున్నారు, ఆల్రెడీ అన్ని చూస్తున్నాం మనం. ఎవరు మీకు అట్లాంటి ఆఫర్లు ఎవరు ఇచ్చారు? ఇక్కడ విడుదల రజనీ గారి వర్గం కూడా భారీ ఆఫర్లు మాకు మొగ్గు చూపారండి. 3వ కంటికి తెలియకుండా గుంటూరులో ప్రచారం చేయకుండా ఉంటే చాలు, మీకు బంపర్ ఆఫర్ ఇస్తామని. అమ్మా 3వ కంటికి సిటీ ప్రెసిడెంటే మారిపోయాడు కదా, విడుదల రజనీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా, గుంటూరు సిటీ ప్రెసిడెంటే, జనసేన పార్టీ అధ్యక్షుడే వెళ్ళి కూర్చున్నారు కదా.
సార్ అందరినీ కొనే ఆ కాడికి జాబితాలో మీకు కూడా ఆఫర్ ఇచ్చారా? మా మూడో కంటికి తెలియదు అన్నాడు. మా మనసాక్షి ఒకటి ఉంటదండి. నేను అడిగితే అన్న పిలిపించాడా, నేను అడగకుండా నాకు ఇచ్చిన పదవి సార్. ఆయన్ని మోసం చేసిన బతుకే మాది బతుకు కాదు. మేము ఖచ్చితంగా చచ్చే చివరి వరకు మా అన్న జెండా మోసిన ఉన్నంత వరకు ఆ జెండా నీడలోనే మేము మెసులుతాము, నడుస్తాము అంటూ చెప్పడం జరిగిందండి. ఈరోజు భయంకరమైన ఆఫర్లే కాదండి, ఈరోజు కొన్ని బెదిరింపులు కూడా ఉంటుంటాయి. రేపు ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడుంటారో తెలుసా అని. రేపు ప్రభుత్వం వచ్చాక లేకపోతే ఇంకోటి అంటే ఇంకా కూడా మీ ప్రభుత్వం వస్తుందన్న పిచ్చి భ్రమలో ఉన్నారంటే మీరు ఇక పగటి కలలు కనడం, పట్టపగలే చుక్కలు లెక్కేసుకునే పరిస్థితి అండి. కూటమి గెలవబోతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీరు పక్క దేశాలకే పోతారా, దేశాల్లో దీవుల్లో దాక్కుంటారా, అది మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో నికాసైన జన సైనికుణ్ణి, నిజాయితీపరుడైన జన సైనికుణ్ణి, ఒక అధినాయకుణ్ణి అభిమానించే జన సైనికుణ్ణి కొనలేరండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సైనికుణ్ణి అంటున్నాను కానీ నాయకుణ్ణి అనట్ల. ఎందుకంటే అక్కడక్కడ ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వలేనప్పుడు కొద్దో గొప్ప వెనక్కి తగ్గి అవతలోడు ఇచ్చిన పేమెంట్ తీసుకొని పక్కకు వెళ్ళిపోవచ్చు. కానీ మేము కార్యకర్తలం సార్, మేమేమీ ఆశించి రాలేదు. అన్నయ్య అడుగుజాడల్లో ఆదర్శాల వెనకాల నడవాలని వచ్చాం. సో మాకు ఏ ఆశలు లేవు కాబట్టి అన్న ఆశే మా ఆశ. అన్న వచ్చే ఆశ వచ్చే అనగానే మేము ఎక్కడున్నా రోమాలు లెక్క పొడుస్తాయండి. అవతలోడు ఇచ్చిన పేమెంట్ కూడా విసిరేసి ఆ పాటకి డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయే నా జన సైనికులు ఉన్నంత వరకు మా అన్న ఎప్పటికీ తగ్గడండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా అన్న. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, 6-8 తారీఖుల్లో షెడ్యూల్ ఖరారైంది, ఆంధ్రప్రదేశ్ విజిట్ అంటున్నారు. సో ఆ సందర్భంలో ఏమన్నా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సరే ఒకళ్ళు వస్తేనే తట్టుకోలేమో, మళ్ళీ ఇద్దరు ఒకేసారి వస్తే ఇంకా తట్టుకోగలవా అంటూ. చిరంజీవి గారు అయితే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం వస్తారండి. ఎందుకంటే ఈ రోజు ఏదైతే మొండివాడు, రాజు కంటే మొండివాడు గట్టివాడు అంటూ ఈరోజు చిరంజీవి గారు ఎప్పుడు ఒకటే అంటారంట, మనకి తెలియని రాజకీయాలు, ఈ అవమానాలు మనం ఎదుర్కోలేవు, మన కుటుంబంలో ఎవరు రాజకీయం చేసిన వాళ్ళు లేరు అంటూ అప్పట్లో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేస్తున్నప్పుడు యువరాజ్యం అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ఆ పార్టీని కాపాడుకుంటా వస్తాను అంటే మధ్యలో కుట్రకోణంతో డొక్కు స్కూటర్ మీద వెళ్లే కన్నబాబు ఏదైతే అన్నకి తమ్ముడికి కూడా గొడవలు పెట్టే ప్రయత్నం చేశారట. సో ఆ టైంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వనివ్వలేదట. వద్దు చిరంజీవి గారు, కళ్యాణ్ బాబుకి పార్టీని అప్పచెప్పొద్దు, కళ్యాణ్ బాబు నడపలేడు, కళ్యాణ్ బాబు అది ఇది అన్నాడట. కానీ ఆ టైంలో చిరంజీవి గారు మళ్ళీ కళ్యాణ్ బాబు లేని భారాన్ని ఎత్తినేసుకుంటాడు, ఇబ్బంది పడతాడని ఒకే ఒక్క దృష్టితో కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగిందట. ఇది స్వయంగా కళ్యాణ్ బాబు గారు నాతో కలిసినప్పుడు 40 నిమిషాలు మాట్లాడినప్పుడు చెప్పిన పదాలండి. అదే రకంగా ఈ రోజు ఏదైతే అవమానించినటువంటి కన్నబాబు ముందే ఒక ప్రత్యేక పార్టీలో, ఒక జనసేన పార్టీలో జన జాతర చేస్తూ ఈ రోజు మోడీ గారిని సైతం మెప్పించి ఆయన మనసును దోచుకొని నా వెనకాల పవన్ జీ ఉన్నారంటే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలే కాదండి, జాతీయ అంటే నేషనల్ రాజకీయాలని కూడా శాసించగల నాయకుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎక్కడ పడిపోయాడో అక్కడ లేచాడండి. ఎందుకంటే ఒకవైపు గెలుపులో ముందుకు వెళ్ళడం కాదండి, ఓడిపోయిన తర్వాత గెలవడం ఉంది చూడండి, అప్పుడే కిక్ ఉంటుందండి. ఊరికే చేస్తే ఏముంటుందండి. రైట్ రైట్ థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. సింబల్ విషయంలో కొన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా ఆ సింబల్ని వీలైనంత ఎక్కువ మంది ప్రజలకి చేరేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. అలానే నరేంద్ర మోడీతో పాటు మెగాస్టార్ వస్తే ఇక అంతకంటే సంతోషకరమైనటువంటి రోజు ఉండదు జన సైనికులకి అనే మాట చెప్తున్నారు. మరోవైపు జన సైనికుల్ని, జనసేన నేతలను కూడా ప్రలోభపెట్టేటువంటి ఎత్తుగడలు చివరి నిమిషం ప్రయత్నాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయి. నిజమైన జన సైనికులు వీటిని తిరస్కరిస్తున్నారని ఆమె చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.